ఫ్రెండ్స్, బయటికి చూస్తే ఇది ఒక పీస్ఫుల్, రిచ్, పర్ఫెక్ట్ కంట్రీలా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్లి చూస్తే పిక్చర్ పూర్తిగా మారిపోతుంది. ఆసియాలోని ఈ చిన్న దేశం బ్రూనై. గోల్డ్ ప్లేసెస్, జీరో ట్యాక్స్, ఫ్రీ హెల్త్ కేర్ అని చెప్పుకుంటూ ప్రజల జీవితాల మీద మాత్రం ఐరన్ కంట్రోల్ పెట్టే దేశం ఇది. సైజు చిన్నదే కానీ రూల్స్ మాత్రం చాలా పెద్దవి. ఇక్కడ వెల్త్ ఉంది, డెవలప్మెంట్ ఉంది, కానీ ఫ్రీడమ్, చాయిస్, పర్సనల్ లిబర్టీ ఇవన్నీ చాలా లిమిటెడ్. గవర్నమెంట్ చెప్పిందే రైట్, సుల్తాన్ మాటే లా. బయట వరల్డ్ కి లగ్జరీ షోకేస్ చేస్తారు, కానీ లోపల సిటిజన్స్ మాత్రం ఒక సైలెంట్ లైఫ్ బ్రతుకుతారు. ఆల్కహాల్ లేదు, స్మోకింగ్ లేదు, డ్రెస్ కోడ్ కంపల్సరీ, ప్రేయర్స్ కంపల్సరీ. నీ జీవితం నీది అనే కాన్సెప్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ లేదనే చెప్పాలి. అందుకే బ్రూనైని చూసి వావ్ కంట్రీ అనుకునే ముందు ఒకసారి ఆ దేశ ప్రజలు ఎంత వరకు ఫ్రీగా ఉన్నారో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక కంట్రీ స్టోరీ మాత్రమే కాదు, ఇది వెల్త్ వర్స్ ఫ్రీడమ్ మధ్య జరిగే అన్కంఫర్టబుల్ రియాలిటీ. బ్రూనై దేశపు రాజు లైఫ్ స్టైల్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇక మీదట ఇలాంటి స్ట్రాంగ్ ఫ్యాక్ట్స్, షాకింగ్ స్టోరీస్, గ్రౌండ్ రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసే జియో పొలిటికల్ వీడియోస్ రెగ్యులర్ గా మీ ముందుకు వస్తూనే ఉంటాయి. కానీ అవన్నీ మీ వరకు చేరాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్ట్ మన ఛానల్ ను ముందుకు నడిపిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆసియాలో చాలా చిన్న దేశం బ్రూనై. బయటికి చూస్తే ఇది ఒక పీస్ఫుల్, రిచ్, హైలీ డెవలప్డ్ కంట్రీలా కనిపిస్తుంది. దీన్ని అఫీషియల్ నేమ్ నగారా బ్రూనై దరుసలం, అఫీషియల్ లాంగ్వేజ్ మలయ్. ఈ పేరు అరబిక్ నుండి వచ్చింది, విస్తారమైన ప్రశాంతత కలిగిన ప్రాంతం. కానీ ఈ ప్రశాంతత అసలు నిజంగా ప్రజలకేనా అన్న ప్రశ్న ఇక్కడ మొదలవుతుంది. జనాభా కేవలం దాదాపు 5 లక్షలు మాత్రమే. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో 176వ స్థానం. విస్తీర్ణం కూడా చాలా చిన్నది, కేవలం 5270 స్క్వేర్ కిలోమీటర్లు. ప్రపంచంలో వన్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కంట్రీస్ అని బ్రూనైని చెబుతారు. అవును, ఫిట్నెస్, హెల్త్ విషయంలో ప్రజలు చాలా కేర్ తీసుకుంటారు. యావరేజ్ లైఫ్ స్పాన్ 76 సంవత్సరాలు. హాస్పిటల్స్, హెల్త్ కేర్ స్ట్రాంగ్ గా ఉంటుంది. బయటికి చూస్తే ప్రజలు హెల్తీగా ఉంటారు, స్ట్రీట్స్ అన్ని క్లీన్ గా ఉంటాయి. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఇంత డెవలప్మెంట్ ఉన్నా ఫ్రీడమ్ మాత్రం చాలా లిమిటెడ్ అని చెప్పాలి. ఏమి తినాలి, ఎలా ఉండాలి, ఎలా డ్రెస్ వేసుకోవాలి, ఏం చెయ్యాలి, అన్నింటిపై రూల్స్ ఉంటాయి. కంట్రీ చిన్నదిగా ఉండటం వల్ల డెవలప్మెంట్ ఫాస్ట్ గా వచ్చేసింది. లైఫ్ స్టైల్ హై స్టాండర్డ్స్ లో ఉంటుంది, కానీ అదే టైంలో చాయిస్, పర్సనల్ ఫ్రీడమ్, ఇండివిజువాలిటీ ఆల్మోస్ట్ జీరో. బయట లగ్జరీ, లోపల మాత్రం నియంతృత్వం. బ్రూనై ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మనీ ఉంటే డెవలప్మెంట్ వస్తుంది, కానీ ఫ్రీడమ్ ఆటోమేటికల్లీ రాదు అని చెప్పే లివింగ్ ప్రూఫ్ ఈ బ్రూనై దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విలువైన రాజభవనం ఏది అంటే చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది బకింగ్హామ్ ప్యాలెస్, లేదా సౌదీ కింగ్ ప్యాలెస్, లేకపోతే ఖతార్ ఎమిర్ ప్యాలెస్. కానీ నిజం ఏంటంటే ఇవేవీ కాదు. ఈ ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన, అత్యంత ఖరీదైన రాజభవనం ఉంది. అది కూడా ఒక చిన్న ఆసియా దేశంలో, బ్రూనై. మ్యాప్ లో చూసుకుంటే చిన్న దేశం, కానీ దాని పాలకుడు మాత్రం ప్లానెట్ లెవెల్ పవర్ కలిగిన వ్యక్తి. ఆయనే సుల్తాన్ హసనల్ బోల్కియా. ఈ సుల్తాన్ నివసించే రాజభవనం పేరు ఇస్తానా నురుల్ ఇమాన్. ఇది కేవలం ప్యాలెస్ కాదు, ఇది ఒక గోల్డెన్ సిటీ. తలుపులు, గోడలు, కుర్చీలు, టేబుల్స్ ప్రతిదీ బంగారంతో మెరిసిపోతూ ఉంటుంది. ఇక్కడ గోల్డ్ లగ్జరీ కాదు, డైలీ యూసేజ్ ఐటమ్. ఈ ప్లేస్ లో 1700కి పైగా గదులు, 200కి పైగా బాత్రూమ్స్, ఎయిర్ కండిషన్డ్ బ్యాంక్వెట్ హాల్స్, ప్రైవేట్ మాస్క్, ఇంకా హెలికాప్టర్ ల్యాండింగ్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి. కానీ బ్రూనై అంటే కేవలం సంపద కాదు, ఇది ఒక అబ్సల్యూట్ రాజరిక్. ఇక్కడ సుల్తాన్ చెప్పిందే లా. కోర్టు లేదు, అపోజిషన్ లేదు. సుల్తాన్ విల్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద కాన్స్టిట్యూషన్. 1967 నుంచి బ్రూనై సింహాసనాన్ని అధిష్ఠించిన హసనల్ బోల్కియా క్వీన్ ఎలిజబెత్ II మరణం తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం పాలించిన చక్రవర్తిగా చరిత్రలో నిలిచాడు. అతని వ్యక్తిగత నెట్వర్త్ ఎంత, అఫీషియల్ ఫిగర్స్ ఎవరికీ తెలియదు, కానీ ఇంటర్నేషనల్ ఎస్టిమేట్స్ ప్రకారం $30 బిలియన్ కు మించి ఉంటుందని అంటున్నారు. కానీ నిజమైన సంపద ఇంకా ఎక్కువే అని ఎక్స్పర్ట్స్ అంటారు. ఎందుకంటే బ్రూనై భూమి కింద ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఉన్నాయి. ప్రపంచంలోనే లార్జెస్ట్ ప్రైవేట్ కార్ కలెక్షన్స్ ఎవరిదో తెలుసా? ఎలాన్ మస్క్ కాదు, సౌదీ ప్రిన్స్ కి కాదు, ఇది కూడా బ్రూనై సుల్తాన్దే. ఇతని దగ్గర ఉన్న కార్లు సుమారు 7000 లగ్జరీ కార్స్. అవి కూడా ఆర్డినరీ కార్స్ కాదు. 600 రోల్స్ రాయ్స్ కార్స్, 450 ఫెర్రారీలు, 3880 బెంట్లీ కార్లు ఉన్నాయి.
ఇవన్నీ చాలవన్నట్టు 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ రోల్స్ రాయ్స్ సిల్వర్ సుపూర్ కూడా ఉంది. ఈ కారు ఒకప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో వరల్డ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ గా నమోదయ్యింది కూడా. దీన్ని బట్టి సుల్తాన్ లైఫ్ స్టైల్ ఏ లెవెల్లో ఉందో అర్థమవుతుంది. మొత్తం కార్ కలెక్షన్ వాల్యూ ఎంతంటే $5 బిలియన్, అంటే కొన్ని దేశాల జీడీపీ కంటే ఎక్కువ. భూమిపై ప్రయాణాలు అతనికి అవసరమే లేదు, ఎందుకంటే ఆకాశమే అతని హైవే. సుల్తాన్ హసనల్ బొల్కియాకి ఉన్న ఒక ప్రైవేట్ జెట్ ఉంది. అది సాధారణ విమానం కాదు, అది ఒక ఫ్లయింగ్ ప్యాలెస్, బంగారు పూత పూసిన బోయింగ్ 747. దాని బేస్ వాల్యూ దాదాపు $400 మిలియన్. కానీ అసలు ఖర్చు అక్కడితో ఆగలేదు. ఇంటీరియర్స్ కోసం మాత్రమే మరొక $120 మిలియన్ ఖర్చు చేశారు. లోపలికి అడుగు పెట్టగానే క్రిస్టల్ క్యాండిల్స్, గోల్డ్ ప్లేటెడ్ వాష్ బేసిన్స్, సింక్ కార్పెట్స్, లగ్జరీ బెడ్రూమ్స్, ప్రైవేట్ కాన్ఫరెన్స్ రూమ్స్. ఇది పైలట్ క్యాబిన్ కాదు, ఇది రాయల్ దర్బార్ ఇన్ ద స్కై అన్నట్టుగా ఉంటుంది. ఈ జెట్ ని సుల్తాన్ విమానంగా ఉపయోగించడు, ఇది ఒక మెసేజ్ లా ఉపయోగిస్తాడు. పవర్ షో, వెల్త్ డిస్ప్లే, నేను ఎక్కడున్నా రాజునే అన్న స్టేట్మెంట్ పాస్ చేస్తాడు. ఈ గారి కథ ఇక్కడతోటే అయిపోలేదు. ఒకసారి సుల్తాన్ తన కుమార్తెకి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు. ఏమిచ్చాడో తెలుసా? ఒక ప్రైవేట్ జెట్. ఎస్, కేకు క్యాండిల్స్ కాదు, డైరెక్ట్ గా ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ నే గిఫ్ట్ గా ఇచ్చాడు. మొత్తంగా సుల్తాన్ దగ్గర ఉన్నవి 17 ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్, జెట్స్, లాంగ్ రేంజ్ ప్లేన్స్ అన్ని అతని పర్సనల్ కలెక్షన్ లో భాగమే. సుల్తాన్ కేవలం రూలర్ మాత్రమే కాదు, అతను యూకేలోని వరల్డ్ ఫేమస్ రాయల్ మిలిటరీ అకాడమీ సందృష్టి నుంచి ట్రైన్డ్ సర్టిఫైడ్ పైలట్. అతను కావాలనుకుంటే తన ఫ్లయింగ్ ప్యాలెస్ ని తానే నడిపించగలడు. అతని లైఫ్ స్టైల్ ఎంత ఎక్స్ట్రీమ్ అంటే హెయిర్ కట్ కోసం లోకల్ బార్బర్ కాదు, తన ఫేవరెట్ బార్బర్ ని లండన్ నుంచి బ్రూనేకి ఫ్లైట్ లో పిలిపించి ఒక్క హెయిర్ కట్ కి దాదాపు $21,000 ఖర్చు చేస్తాడు. ఇది అతని డైలీ లగ్జరీలో చాలా చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఖర్చు చేయడంలో అతనికి లిమిట్ అనే పదమే లేదు. 1996లో తన 50th బర్త్డే వేడుక కోసం సుల్తాన్ ఖర్చు చేసిన మొత్తం సుమారు $30 మిలియన్. ఆ పార్టీకి పర్ఫార్మ్ చేయడానికి మైకేల్ జాక్సన్ ని పిలిపించి ఒక్క షోకి ఏకంగా $27 మిలియన్ పే చేశాడంట. ఆ 2 వారాలు బ్రూనే మొత్తం ఒక సెలబ్రేషన్ మోడ్ లోకి వెళ్ళింది. స్కూల్స్, ఆఫీసెస్ అన్ని హాలిడే, ఎంటైర్ కంట్రీ ఆన్ లీవ్. ఈ ఒక్క బర్త్డే కోసం ప్రత్యేకంగా ఒక న్యూ స్టేడియం కూడా కట్టించారు. ప్రపంచ నలుమూల నుంచి దాదాపు 60,000 రాయల్ గెస్ట్స్ వచ్చారు. ప్రిన్సెస్, కింగ్స్, షేక్స్, ఎలైట్స్. ఒక్క బర్త్డేని ఒక నేషనల్ లెవెల్ ఫెస్టివల్ గా మార్చిన రాజు ఇతనే. ఇస్తానా నురుల్ ఇమాన్. ఎందుకంటే ఈ ప్యాలెస్ ఒక నివాసం మాత్రమే కాదు, ఇది బ్రూనే పవర్ హెడ్ క్వార్టర్స్. ఇదే సుల్తాన్ రెసిడెన్స్. ఇదే బ్రూనే పవర్ హెడ్ క్వార్టర్స్. ఇదే సుల్తాన్ రెసిడెన్స్. ఇదే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. ఇదే బ్రూనే గవర్నమెంట్ నర్వ్ సెంటర్ కూడా. దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ, ఎకానమీ, సెక్యూరిటీ, ఫారెన్ పాలసీ అన్ని ఈ గోడల మధ్య తీసుకుంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సుల్తాన్ హసనల్ బొల్కియా కుటుంబంలో అత్యంత ధనవంతుడే కాదు, అతనే ప్రైమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, అలాగే హోమ్ మినిస్టర్ కూడా. అంటే పాలనలో ఉన్న అన్ని మెయిన్ స్విచెస్ అతని చేతిలోనే ఉన్నాయి. 2004లో చేసిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఈ అధికారాన్ని ఇంకా గట్టిగా స్ట్రాంగ్ చేశాయి. అధికారికంగా అయినా వ్యక్తిగతంగా అయినా సుల్తాన్ చట్టానికి మించి ఉంచే స్థాయికి తీసుకెళ్లాయి. అందుకే బ్రూనేలో పవర్ అంటే ప్యాలెస్ బయట ఉండదు, ఇంటి లోపలే జరుగుతాయి. ఇవన్నీ ఆయిల్ ఉన్నంత వరకే అనుకుంటారు చాలా మంది. ఆ ఆయిల్ అయిపోయాక ఇతని పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలాగే గడుస్తుందా? ఇతని తరం కూడా ఇదే మాదిరిగా రాయల్ గా గడపగలరా? కేవలం ఆ బ్రూనే భూమి కింద ఆయిల్, గ్యాస్ ఉన్నంత కాలం ఈ లగ్జరీ లైఫ్ ఇలానే కొనసాగుతుంది. ఇంత వెల్త్, ఇంత లగ్జరీ, ఇంత మోడర్న్ పవర్ చూశాక బ్రూనే ఒక లిబరల్, ఓపెన్ మైండెడ్ కంట్రీ అనుకుంటే అది పెద్ద షాక్. ఎందుకంటే సుల్తాన్ పాలనలో అత్యంత కీలకమైన విషయం షరియా లా. 2019లో సుల్తాన్ హసనల్ బొల్కియా ఇస్లామిక్ చట్టాన్ని బ్రూనేలో పూర్తిగా అమలు చేశాడు. అక్కడి నుంచి దేశం దిశే మారిపోయింది. ఈ చట్టం ప్రకారం వ్యభిచారం, స్వలింగ సంపర్కం లాంటి నేరాలకు స్టోనింగ్ టు డెత్ అంటే రాళ్లతో కొట్టి చంపే శిక్షలు ఉన్నాయి. దొంగతనానికి చేతులు లేదా ఇతర అవయవాలను తొలగించే శిక్షలు కూడా చట్టబద్ధమే. వినడానికి మధ్యయుగంలా అనిపించినా ఇది 21వ శతాబ్దంలో అమలవుతున్న రియల్ లా. ఈ ఒక్క నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా మాసివ్ అవుట్రీచ్ కి కారణమైంది. హ్యూమన్ రైట్స్ గ్రూప్స్, సెలబ్రిటీస్, వెస్ట్రన్ గవర్నమెంట్స్ అందరూ తీవ్రంగా ఖండించారు కూడా. ఫలితంగా లండన్, ప్యారిస్ లాంటి నగరాల్లో ఉన్న సుల్తాన్కి చెందిన లగ్జరీ హోటల్స్ బయట పెద్ద ఎత్తున ప్రొటెస్టులు కూడా జరిగాయి. బాయ్కాట్ బ్రూనే అనే స్లోగన్స్ ప్రపంచమంతా వినిపించాయి. ఒకవైపు గోల్డ్ ప్లేసెస్, $1 బిలియన్ జెట్స్, రాయల్ లైఫ్ స్టైల్, మరోవైపు కఠినమైన చట్టాలు, నియంత పోకడలు. ఇదంతా పవర్ చేతిలోకి వెళ్ళినప్పుడు మోడర్న్ లగ్జరీ కూడా ఎంత డార్క్ రూల్స్ తో కో ఎగ్జిస్ట్ అవుతుందో చూపించే చిల్లింగ్ రియాలిటీ. బ్రూనేలో అడుగు పెట్టిన క్షణం నుంచే మీరు ఒక స్ట్రిక్ట్ రూల్ బుక్ వరల్డ్ లోకి వచ్చామనే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఆల్కహాల్ పూర్తిగా బ్యాన్, పంది మాంసం నిషేధం. కానీ ఆశ్చర్యం ఏమిటంటే స్మోకింగ్ కూడా ఇల్లీగల్. గవర్నమెంట్ అపాయింటెడ్ ముఫ్తీ తప్ప ఇంకెవ్వరు ఫత్వా ఇవ్వలేరు. అతను ఇచ్చిన ఫత్వాని క్వశ్చన్ చేయడం గానీ, మాక్ చేయడం గానీ,
పనిషబుల్ అఫెన్స్. ప్రతి శుక్రవారం అందరూ తప్పనిసరిగా ఫ్రైడే ప్రేయర్స్ కి హాజరు కావాలి. మహిళలు ఫుల్లీ కవర్డ్ డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. బయటి నుంచి చూస్తే అది సఫోకేటింగ్ సిస్టమ్ లా అనిపించొచ్చు, కానీ పిక్చర్ కి మరో సైడ్ కూడా ఉంది. బ్రూనే ఎడ్యుకేషన్ ఫ్రీ, హెల్త్ కేర్ ఫ్రీ, పైగా ఇన్కమ్ ట్యాక్స్ జీరో. గవర్నమెంట్ నుంచే మనీ సపోర్ట్, సబ్సిడీస్, కంఫర్ట్ అన్ని ఉంటాయి. అందుకే చాలా మంది సిటిజన్స్ సుల్తాన్ ని హార్ట్ నుంచే రెస్పెక్ట్ చేస్తారు. అతన్ని పీపుల్స్ సుల్తాన్ అని పిలుస్తారు. వారి నమ్మకం ఏంటంటే షరియా లా వల్లే దేశం సేఫ్ గా ఉంటుంది అని నమ్ముతారు. క్రైమ్ రేట్ ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్. వీధులన్నీ ప్రశాంతంగా ఉంటాయి, కానీ అందరూ అలా ఫీల్ అవుతారంటే కాదు. చాలా మందికి ఈ లైఫ్ టూ కంట్రోల్, టూ బోరింగ్ అని కూడా అనిపిస్తుంది. ఫన్, ఆల్కహాల్, ఫ్రీడమ్ కావాలంటే బోర్డర్ దాటి వెళ్లాల్సిందే. దగ్గరలో ఉన్న మలేషియా సిటీ మిరీకి ఎస్కేప్ అయిపోతారు. ఒకవైపు డిసిప్లిన్, సేఫ్టీ, ఫ్రీ లైఫ్, మరోవైపు ఫ్రీడమ్, చాయిస్, థ్రిల్. ఇదే బ్రూనే రియాలిటీ. గోల్డ్ ప్యాలెస్ మధ్య సైలెన్స్ లో జీవించే ఒక టైట్లీ కంట్రోల్డ్ కింగ్డమ్ ఈ బ్రూనే. ఇంత పవర్, ఇంత డిసిప్లిన్, ఇంత స్ట్రిక్ట్ లాస్ ఉన్న వ్యక్తి జీవితంలో కూడా డార్క్ కాంట్రవర్సీస్ లేవనుకోవడం పెద్ద పొరపాటు. సుల్తాన్ హసన్ బొల్కియా వ్యక్తిత్వం చుట్టూ ఎన్నో సంచలన ఆరోపణలు వచ్చాయి. అతను తన సోదరుడు ప్రిన్స్ జెఫ్రీ బొల్కియాతో కలిసి ప్రైవేట్ లగ్జరీ పార్టీస్ కు హాజరయ్యేవాడని, అక్కడ ఎక్సెసెస్ జరిగేవని విస్పర్స్ చాలా కాలంగా వినిపించేవి. 1997లో అయితే ఈ మాటలు అవుట్ రేట్ స్కాండల్ గా మారిపోయాయి. మిస్ యుఎస్ఏ 1988 షానాన్ మార్కెటింగ్ అమెరికా కోర్టులో సుల్తాన్ మరియు అతని సోదరుడిపై కేసు కూడా వేసింది. తనను బంధించి అసభ్యకరమైన చర్యలకు బలవంతం చేశారని ఆమె ఆరోపించింది. ప్రపంచ మీడియా అంతా ఈ కేసుపై ఉలిక్కిపడింది. కానీ ఇక్కడే పవర్ అంటే ఏంటో అర్థమైంది. యుఎస్ కోర్టు సోవరెన్ ఇమ్యూనిటీ కారణంగా సుల్తాన్ పై తీర్పు ఇవ్వలేకపోయింది. ఒక వ్యక్తి యొక్క సంపద, హోదా చట్టాన్ని ఎలా ఆపేస్తాయో ఈ కేసు చూపించింది. ఇదే సమయంలో మరో పెద్ద బాంబు పేలింది. 1990లో అమేడో స్కాండల్. సుల్తాన్ తమ్ముడు ప్రిన్స్ జెఫ్రీ బ్రూనే సోవరెన్ వెల్త్ ఫండ్ నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దుర్వినియోగం చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ డబ్బంతా లగ్జరీ యాట్లు, ప్రైవేట్ జెట్లు, థౌజండ్స్ ఆఫ్ సూపర్ కార్ మీద నీళ్ళల్లా ఖర్చు చేశాడని బయటపడింది. ఇది బ్రూనే ఇమేజ్ ని ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా దెబ్బతీసింది. రాయల్ ఫ్యామిలీలో తీవ్రమైన టెన్షన్ తీసుకొచ్చింది. చివరికి సుల్తాన్ తన బోన్ బ్రదర్ పైనే యాక్షన్ తీసుకున్నాడు. అతని అధికారాలు లాక్కొని దేశం నుంచి బహిష్కరణ చేశాడు. ఇదంతా ఎందుకంటే బ్రూనే బ్లడ్ రిలేషన్ కంటే పవర్ రిలేషన్ పెద్దగా వాల్యూ ఇస్తుందని ప్రపంచానికి చెప్పడం జరిగింది. ఇక మన హసన్ బొల్కియా సుఖపురుషుడు మాత్రమే కాదు, శృంగార పురుషుడు కూడా. సుల్తాన్ మొదటి భార్య పెన్గిరన్ అన్నక్ సలేహాని 1965లో పెళ్లి చేసుకున్నాడు. ఆమెనే ఇప్పటికీ అఫీషియల్ క్వీన్. కానీ ఆమె ఉన్నప్పుడే ఒకప్పటి హెయిర్ హోస్టెస్ గా పనిచేసిన మరియం అబ్దుల్ అజీజ్ ని 1982లో పెళ్లి చేసుకున్నాడు. ఇది అప్పట్లో పెద్ద షాకింగ్ న్యూస్. ఈ రెండో వివాహం 2003 వరకు మాత్రమే నిలిచింది. ఆ తరువాత నెమ్మదిగా డివోర్స్ అయిపోయాయి. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి హెడ్లైన్స్ వచ్చాయి. ఈసారి మలేషియా టీవీ యాంకర్ అజ్రినాజ్ మజ్హర్ హకీం 2005లో ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు సుల్తాన్ వయసు 60 సంవత్సరాలు. ఆమె వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. పవర్, ఏజ్ గ్యాప్, గ్లామర్ అన్నీ కలిసి ఈ పెళ్లి సెన్సేషనల్ చేసింది. కానీ ఇది కూడా ఎక్కువ కాలం నిలవలేదు. 2010లో ఈమెకి విడాకులు ఇచ్చేశాడు. ఈ ముగ్గురి భార్యలతో సుల్తాన్ 12 మంది సంతానాన్ని పొందాడు. వీరిలో 5 అబ్బాయిలు, 7 అమ్మాయిలు ఉన్నారు. రాయల్ ప్రోటోకాల్లో ఇవన్నీ లీగల్ మ్యారేజెస్ గా నమోదయ్యాయి. ఇక సుల్తాన్ గారి అక్రమ సంబంధాలైతే లెక్కేలేవు. బ్రూనే అనేది ఒక పారాడాక్స్ కంట్రీ, ఐరన్ ఫిస్ట్ ఇస్లామిక్ లా. ఈ దేశం ప్యాలెస్ స్టోరీస్ తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంటే, అదే దేశం కఠినమైన షరియా రూల్స్ తో సైలెన్స్ లో నడుస్తుంది. నిజంగా చెప్పాలంటే బ్రూనే గురించి ఇంత డెప్త్ గా చాలా మంది ఎప్పుడూ విని ఉండరు. చాలా మందికి బ్రూనే అనే దేశం ఉన్నట్లు కూడా తెలియదు. బ్రూనే పూర్తి పేరు నగేరా బ్రూనే దారుస్సలం. ఇక్కడ నగేరా అంటే కంట్రీ, దారుస్సలం అంటే అబోర్డ్ ఆఫ్ పీస్, శాంతియుత ప్రదేశం. కానీ ఈ శాంతి వెనుక ఉన్న ఇంజిన్ మొత్తం ఆయిల్ అండ్ గ్యాస్ మాత్రమే. దీని ఆర్థిక వ్యవస్థలో దాదాపు 90% ఇన్కమ్ చమురు, గ్యాసుల నుంచే వస్తుంది. ఇదే కారణంగా సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆయిల్ కొరత వల్ల జపాన్ బ్రూనేని ఆక్యుపై చేసింది. తరువాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి జపనీస్ నుంచి రిలీజ్ చేశారు. మోడర్న్ బ్రూనే రిస్ట్రిక్టివ్ గా ఉన్న కొన్ని విషయాల్లో సర్ప్రైజింగ్లీ ప్రోగ్రెసివ్ గా ఉంటుంది. 2013లో షార్క్ ఫిన్నింగ్ ని బ్యాన్ చేసిన మొదటి ఏషియన్ కంట్రీ ఇదే. ఎడ్యుకేషన్ మీద స్ట్రాంగ్ ఫోకస్ ఉంది. లిటరసీ రేట్ దాదాపు 98%, చాలా డెవలప్డ్ కంట్రీస్ లో కంటే ఎక్కువ. ఇక్కడ కరెన్సీ బ్రూనే డాలర్. ఇది సింగపూర్ లో కూడా వ్యాలిడ్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.